నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సుదీర్ఘ స్వప్నం, దేశంగా గుర్తించబడాలన్న ఆశయం, ఎన్నో కలలకు సాక్షి. దశాబ్దాల అణచివేత, రక్తపాతం, అంతులేని ఆత్మవేదన, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఇన్నాళ్లు కాష్టం. కానీ గాజా యుద్ధం తర్వాత ప్రపంచ వాతావరణం మారుతోంది. పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించడం ఈ పోరాటానికి కొత్త ఊపునిస్తోంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ లాంటి శక్తివంత దేశాలు, ఫ్రాన్స్, బెల్జియం, మాల్టా, లక్సెంబర్గ్ వంటి యూరప్ దేశాలు గుర్తింపుతో పాలస్తీనా ఉషోదయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతర్జాతీయ సంఘీభావం పాలస్తీనా వాసులకు సరికొత్త ఉషోదయాన్ని అందిస్తోంది. ఒకప్పుడు కలగా అనిపించిన స్వతంత్ర దేశం ఇప్పుడు ప్రపంచ సమాజం కళ్ల ముందు నిజం కాబోతోంది. గాజాలో దాదాపు 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రక్తపాతం, విధ్వంసం అనంతరం పాలస్తీనా ప్రశ్న మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆదివారం బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్ దేశాలు పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించడం ఈ సమస్యను కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్, కెనడా వంటి G7 దేశాలు గుర్తించడం చారిత్రాత్మకంగా కీలక మలుపుగా చూడాలి. ఇప్పటి వరకు 193 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలో కనీసం 145 దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. 1985 నవంబర్ 15న పాలస్తీనా విముక్తి సంస్థ PLO నాయకుడు యాసర్ అరాఫత్ అల్జీరియాలో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రకటించిన కొన్ని నిమిషాలకే అల్జీరియా అధికారిక గుర్తింపు ఇచ్చింది. వెంటనే డజన్ల కొద్దీ దేశాలు అనుసరించగా 2010-2011 మధ్య మరికొన్ని దేశాలు గుర్తించాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత గాజాలో ఇజ్రాయెల్ దాడులు మళ్లీ అంతర్జాతీయ సమాజం దీనిపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా 2023 చివరి నుంచి 2025 వరకు మరో 13 దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇప్పుడు ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్, మాల్టా వంటి యూరప్ దేశాలు కూడా UN జనరల్ అసెంబ్లీలో జరిగే సమావేశం తర్వాత ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. రష్యా, అన్ని అరబ్ దేశాలు, దాదాపు అన్ని ఆఫ్రికన్ దేశాలు, లాటిన్ అమెరికా, అలాగే భారత్, చైనా వంటి ఆసియా శక్తులు ఇప్పటికే పాలస్తీనాకు బాసటగా నిలిచాయి. అయితే నేటికి పాలస్తీనాను 45 దేశాలు ఇంకా ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. వీటిలో ఇజ్రాయెల్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, పనామా వంటి దేశాలున్నాయి. యూరప్ విషయంలో దీనిపై క్లారిటీ మిస్ అవుతోంది. పశ్చిమ, ఉత్తర యూరప్ దేశాలు ఇంతకాలం గుర్తింపు ఇవ్వకుండా ఐక్యంగా ఉండగా స్వీడన్ మాత్రం 2014లోనే పాలస్తీనాను గుర్తించింది. ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లాండ్, స్లోవేనియా, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్ వంటి దేశాలు స్వీడన్ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. కానీ ఇటలీ, జర్మనీ మాత్రం ఇప్పటికీ వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నాయి. పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అంటే అంతర్జాతీయంగా ఒక కీలక అడుగుగా చూడాలి. ప్రత్యేక దేశం గుర్తింపు రాజకీయ, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రశ్న అన్నారు ఐక్స్ మార్సెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రోమైన్ లేబోయుఫ్. గుర్తింపు అనేది ఒక దేశం ఉనికిని సృష్టించదని, అంతర్జాతీయ వేదికపై దాని స్థానాన్ని సుస్థిరం చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పాలస్తీనా దేశంపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినా ఎలాంటి రాయబార కార్యాలయాలు మాత్రం ఓపెన్ చేయలేదు. అందుకు కారణం ఇజ్రాయెల్పై సానుభూతి, అమెరికా ఆలోచనలకు వ్యతిరేకం కారాదన్న ఉద్దేశం. దీంతో ప్రత్యేక పాలస్తీనా గుర్తింపు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాలస్తీనా గుర్తింపు కేవలం ఒక చర్య కాదని, అదో గేమ్ చేంజర్ అవుతుందన్నారు ఫ్రాంకో బ్రిటిష్ లా నిపుణుడు ఫిలిప్ సాండ్స్. పాలస్తీనాను ఒకసారి గుర్తించిన తర్వాత అంతర్జాతీయ చట్టం ప్రకారం పాలస్తీనా, ఇజ్రాయెల్ను సమాన స్థాయిలో చూడాల్సి ఉంటుందన్నారు. తాజా నిర్ణయం తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి చర్చలకు కొత్త ఊపునిస్తాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడప్పుడే లభించదు. కానీ ప్రపంచంలో 300కు పైగా దేశాలు పాలస్తీనా పక్షాన నిలవడం, గాజా యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఇదొక కీలక మార్పుగా చూడాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే. గిరిధర్ గారు, 1988లో
ఈ యాసర్ అరాఫత్ ఎవరైతే ఉన్నారో ఆయన PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ ప్రకటన తర్వాత అల్జీరియా వెంటనే దీన్ని ఒక దేశంగా గుర్తిస్తూ మద్దతు తెలిపింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో భారత్ వెంటనే అల్జీరియా ఇంపాక్టో మరి ఏంటో కానీ వెంటనే మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు మరి ఇప్పటికీ కూడా 2025 కూడా ఇంకా 45 దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించకపోవడానికి రీజన్ ఏంటంటారు? అక్కడ చూస్తే కీలకంగా ఏ దేశమైనా రికగ్నైజ్ చేసేటప్పుడు వాళ్ళకంటూ ఏదో ఒక సార్వభౌమత్వం ఉండాలి. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఆదాయము, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళే చూసుకునేటువంటి పరిస్థితి ఉంటేనే దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది నార్మల్ గా పరిపాటి. ఇప్పుడు పాలస్టైన్ చూసామంటే కనుక వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఇజ్రాయెల్ ఇస్తాం. వాళ్ళకంటూ ఆదాయం లేదు. వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఇజ్రాయెల్ భరిస్తోంది. వాళ్ళ కరెన్సీ ఇజ్రాయలీ కరెన్సీనే. అలాగే చూస్తే మనకు ఆ ప్రాంతానికి సంబంధించిన రక్షణ కూడా ఇజ్రాయెల్ సైన్యమే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకంటూ నిజంగా అస్తిత్వం ఉందా అంటే పెద్ద ప్రశ్న. ఇందాక భారతదేశం ఎప్పుడో చాలా కాలమే ఆల్మోస్ట్ 80 దశకంలోనే మనం రికగ్నైజ్ చేసాం. గాంధీ పీస్ అవార్డు ఇవ్వడము, ఇటువంటి యాసర్ అరాఫత్ సప్లై చేశాం. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అప్పుడు వేరేలాగా ఉన్నాయి. ఎందుకంటే కనుక మనం పాలస్టైన్ సమర్థన ఇవ్వకపోతే మనకు రావాల్సినటువంటి చమురు రాకపోవడం, లేదా చాలా ఎక్కువ ధరలో మనకు చమురు అమ్మేటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి ఆ గల్ఫ్ దేశాలన్నీ మన మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రమాదం. మనకు ఆల్రెడీ చాలా చితికిపోయినటువంటి ఎకానమీ మనది. కాబట్టి అటువంటి ఎకానమీలో ఇప్పుడైతే సరే కొంత పుంజుకున్నాం. కానీ మనం చెప్పేది 80s 90s లో మనం చూస్తే మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇన్ఫాక్ట్ మనం మన బంగారం కొదవ పెట్టాల్సి వచ్చింది. మనం అక్కడెక్కడో లండన్ పంపించి మనం అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అటువంటి లో మనకు కనుక క్రూడ్ ఆయిల్ కనుక ప్రైస్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడమో, మనకి ఇవ్వకపోవడమో చేస్తే కనుక ఇంకా మనం చాలా దెబ్బతిని ఉండేవాళ్ళం. ఎకానమీ బాగా దెబ్బతిని ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయలేదు, పాలస్టైన్ రికగ్నైజ్ చేస్తాం. సో మనకు ఆ జియో పాలిటిక్స్ లో మన ఇంట్రెస్ట్ ఆధారంగా మనకి ఏది అవసరమో, మనకి ఏది లాభసాటిగా ఉంటుందో దాని దృష్ట్యా ఒకటి చేసి, రెండు ఆఫ్ కోర్స్ మనకు లోకల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. పాలస్టైన్ ని సపోర్ట్ చేస్తే కనుక లోకల్ ముస్లిం పాపులేషన్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి కాంగ్రెస్ ఆలోచన, అప్పుడు ఇందిరాగాంధీ గారి ఆలోచన. సో అది కూడా దాంట్లో మనం ఫ్యాక్టర్ కింద భావించింది. చాలా కాలం తర్వాత మనం ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేసాం. ఇజ్రాయెల్ కంటే ముందు మనం పాలస్టైన్ కే ఎక్కువ సమర్థన ఇచ్చేవాళ్ళం. కాబట్టి తర్వాత ఇద్దరిని రికగ్నైజ్ చేసాం. తర్వాత ఏమైందంటే మనం పాలస్టైన్, ఇజ్రాయెల్ ఇద్దరిని ఏకతాటి మీద మనం చూడటం మొదలుపెట్టాం. అలాగే అమెరికా భారతదేశాన్ని, పాకిస్తాన్ ఒక తాటి మీద చూడటం మొదలుపెట్టారు. ఇక్కడ క్లింటన్ వస్తే గానీ, బుష్ వస్తే గానీ, ఎవరు వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చినా ఓ రోజు పాకిస్తాన్కి వెళ్ళి మన దగ్గర 2 రోజులు ఉండి వెళ్ళేవారు. దాన్ని డీకపుల్ చేయాలి. మోదీ గారు ఏం చేశారంటే దాన్ని డీకపుల్ చేశారు. ఆయన రమల్లాకి వెళ్ళినప్పుడు, పాలస్టైన్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళలేదు. అలాగే ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు రమల్లా పాలస్టీనియన్ హెడ్ క్వార్టర్స్ వెళ్లకుండా వచ్చారు. అంటే రెండింటిని సపరేట్ గా చూస్తున్నాము అని చెప్పేసి ఒక మెసేజ్ మనం పంపించాం. సో కాబట్టి ప్రపంచంలో దేశాలను రికగ్నైజ్ చేయడానికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన కొసోవో అని చెప్పి ఒక దేశం కొత్తగా ఏర్పడింది. మనకు గతంలో ఉన్నటువంటి యుగస్లావియాలో ఒక పర్టికులర్ ప్రాంతం కొసోవో అని చెప్పి ఒక దేశం ఏర్పడింది. దానికి అమెరికాను, తర్వాత వెస్టర్న్ పార్ట్నర్స్ అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. కానీ భారతదేశం దాన్ని రికగ్నైజ్ చేయదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో రికగ్నిషన్ లేదు. ఒకటి, రెండు, అది ఆ దేశం యొక్క క్రియేషన్ అన్నది ఒక కుట్రపూరితంగా, దౌర్జన్యంగా చేయబడింది కాబట్టి మనం దాన్ని రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి ఏ దేశం ఎవరిని రికగ్నైజ్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంది. అలాగే చైనాకి, తర్వాత టైవాన్ కి మధ్యలో ఇటువంటి గొడవలే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని దేశాలు చైనా బదులు టైవాన్ రికగ్నైజ్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ చైనా వాళ్ళని బెదిరించడము, వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కోవడము, అటువంటివన్నీ చేసి వాళ్ళ పక్షాన్ని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏ దేశం ఎన్ని దేశాలు రికగ్నైజ్ చేస్తాయన్నది అది అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు, ఆ దేశంలో వాళ్ళకున్నటువంటి అవగాహన, దీని మీద బేసిస్ మీద వాళ్ళు నిర్ణయిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే కనుక కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు మనం దాన్ని రికగ్నైజ్ చేస్తాం. ఈ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలు, జాతీయవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో దీన్ని రికగ్నైజ్ చేయవు, రిఫ్యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఎంతమంది రికగ్నైజ్ చేసినా కానీ కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాన్ని రికగ్నైజ్ చేయనంత వరకు వాళ్ళు యుఎన్ఓలో పూర్తి సభ్యత్వం వాళ్ళకి రాదు. వాళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు యూకే వీళ్ళందరూ రికగ్నైజ్ చేసినంత మాత్రాన దాన్ని పెద్ద గ్రౌండ్ లెవెల్ చేంజ్ మార్పు ఏమైనా ఉంటుందంటే ఏమి ఉండదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చాము.
కానీ దానివల్ల లాభం ఏమవుతుంది? ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశానికి సపరేట్ ప్రతిపత్తి అన్నది ఈ రోజు యుఎన్ లో రికగ్నిషన్ అవ్వలేదు. అది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పెడితే యుఎస్ఏ దాన్ని వీటో చేసేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ సభ్యత్వం రాదు. ఈ మిగతా వాళ్ళు ఎంతమంది రికగ్నైజ్ చేసినా కానీ వాళ్ళ దేశాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఎంబసీ మనకు ఢిల్లీలో ఉంది, మన ఎంబసీ వాళ్ళ రమల్లాలో ఉంది. దానివల్ల ఏమవుతుంది? రాకపోకలు ఉంటాయి, అంబాసిడర్ ఉంటారు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఇంతకు నుంచి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత పాలస్తీన్ కొట్టుకుంటున్న విషయంలో మనం వెళ్ళి ఏమైనా వాళ్ళకి సాయం చేయగలమా? మహా అంటే ఏదో వాళ్ళకి ఆహారం, మందులు ఎవరో పంపించగలం, అంతకు మించి ఏం చేయలేము. అది రికగ్నైజ్ చేయకపోయినా పంపించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయలేదు భారత ప్రభుత్వం, అది తాలిబాన్ కాబట్టి మనం అఫీషియల్ గా రికగ్నైజ్ చేయలేదు. అయినా వాళ్ళకి ఆహారం పంపిస్తున్నాం, వాళ్ళకి మందులు పంపిస్తున్నాం అని పంపిస్తున్నాం కదా. కాబట్టి రికగ్నైజ్ చేసినంత మాత్రమే పెద్ద వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ ఒక సైకలాజికల్ వార్ఫేర్. దీంట్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే అమెరికా తర్వాత అమెరికా 51 స్టేట్ కింద ఆల్మోస్ట్ అమెరికాలో అంతర్భాగంగా భావించేటువంటి యూకే ఈరోజు రికగ్నైజ్ చేస్తుంది. అంటే అమెరికా యొక్క పట్టు ఎంత సడలిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గ్రిప్ లూజ్ అని ఉంటాయి. పక్కనే ఉన్నటువంటి కెనడా, తర్వాత మనకు యూకే, వీళ్ళందరూ కూడా 5 ఐస్ అని చెప్పి ఒక కూటమి. ఆంగ్లో సాక్సన్ జాతి నుంచి వచ్చిన వాడు, అంటే యూకే నుంచి వెళ్ళి ఆ దేశాలు స్టార్ట్ చేసినటువంటి 5 దేశాలు: యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు ఇప్పుడు అమెరికా మినహాయించి మిగతా దేశాలన్నీ రికగ్నైజ్ చేస్తున్నాయి పాలెస్టైన్. అంటే యొక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశంలో తగ్గుతున్నది, అమెరికాకు వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అమెరికాకు సెట్. అమెరికా వాళ్ళ కూడా ఇజ్రాయెల్ సమర్థనతో వాళ్ళు దానికి పాలెస్టైన్ రికగ్నైజ్ చేయకుండా చేసినందుకు వాళ్ళ సొంత కూటమిలోనే ముసలం పుట్టి వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. గతంలో క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని ఇటువంటి చాలా చేశారు. పాలెస్టైన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయడానికి ఇజ్రాయెల్ కూడా ఒక స్థాయిలో ఒప్పుకుంది. దానికి కొన్ని షరతులు పెట్టి, ఈ షరతులు కనుక మీరు పాటిస్తే కనుక మేము పాలెస్టైన్ దేశానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఇజ్రాయెల్ కూడా. కానీ క్రమేపీ దాని నుంచి వైదొలగి వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళని మనం చూసాం అక్టోబర్ 7వ తారీఖున ఎటువంటి అటాక్స్ జరిగినాయో, ఎంత కిరాతకంగా వాళ్ళని హింసించారో అని మనం చూసాం. కాబట్టి అటువంటి పరిస్థితులలో దీనికి మనకు రికగ్నిషన్ అన్నది ఇవ్వకూడదు అన్నది ఇజ్రాయెల్ యొక్క స్టాండ్. అంతేకాదు వాళ్ళు ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు రికగ్నైజ్ చేయడం వల్ల టెర్రరిస్టులకి ఆజ్యం పోస్తున్నారు మీరు అని చెప్పి ఇజ్రాయెల్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే సార్, ఇప్పుడు చరిత్ర చూస్తే మనకి 1948లో అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడే చాలా గొడవలు జరిగాయి. నగ్బా ఇన్సిడెంట్ చూసాము, దాంతో కొన్ని లక్షల మంది అక్కడ శరణార్థులుగా మిగిలిపోయారు. 1967లో ఆక్రమణలు చూస్తే ఇటు వెస్ట్ బ్యాంక్ కావచ్చు, గాజా ఈ ఆక్రమణలు కావచ్చు, ఇవన్నీ కూడా పాలస్తీనాను ఎలా కుంగదీశాయంటారు? అప్పటి సంఘటనలు ఇంకా ఈ పాలస్తీనా పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అంటారా? ఇంకా పాలెస్టైన్ అన్నది ఒక దేశం కాదమ్మా, ఎప్పటికీ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనం పాలెస్టైన్ అన్నది ఒక ఏరియా. ఆ ఏరియాలో పాలెస్టైన్ అనే దేశం ఎప్పుడు లేదు చెప్తారు. పాలెస్టీనియన్ అరబ్స్, పాలెస్టీనియన్ జ్యూస్ అని ఇద్దరు ఉండేవాడు. వీళ్ళు పాలెస్టీనియన్ జ్యూస్ వాళ్ళ దేశానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకోగానే ఆ మిగిలిపోయిన పాలెస్టైన్ అనే పేరు వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అప్పటి నుంచి ఏమి లేదు అక్కడ. ఇప్పుడు ట్రాన్స్ జార్డన్ రివర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ జార్డన్ రివర్ కి సంబంధించి అక్కడ మనకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు పాలస్తీనియన్స్. వాళ్ళు ఇన్ఫాక్ట్ అరబ్ నుంచి వచ్చినారు, అంటే అరేబియా నుంచి వచ్చినారు. మనకు సౌదీ అరేబియా నుంచి ప్రాఫెట్ మహమ్మద్ సంతతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి ఇక్కడ సౌదీ అరేబియాలో అతనికి స్థానం లేదు కాబట్టి అతన్ని జార్డన్ రాజు చేసి మన యూకేను యుఎస్ఏ అతన్ని అక్కడ రాజుగా పెట్టారు. అతనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాలస్టీనియన్స్. సో అటువంటి పాలస్టీనియన్ టెరిటరీ మీరు అక్కడ ఉండొచ్చు కదా, మమ్మల్ని మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. సో అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఇది. ట్రాన్స్ జార్డన్ అన్నటువంటి ప్రాంతాన్ని, అంటే జార్డన్ రివర్ కి ఆవల వైపు ఉన్నటువంటి వాళ్ళని కూడా జార్డన్ అని ఒక దేశం క్రియేట్ చేసి అక్కడ వాళ్ళని పెట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే పాలస్టీనియన్ స్టేట్ అని అంటున్నారో అక్కడ
ఇజ్రాయెల్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ బెంజమిన్ నెతన్యాహు సమయంలో అతను ఏం చేస్తున్నాడంటే ఇది ప్రాచీనమైనటువంటి యోధుల జ్యూస్ యొక్క నేటివ్ ప్లేస్ ఇది కాబట్టి దాన్ని సుమేరియా జూడియా సుమేరియా అని కూడా పిలుస్తారు. వాళ్ళ చరిత్రలో తోరాలో చాలా కాలంగా అక్కడంతా రాజులు అక్కడ ఉన్నటువంటి చరిత్ర అంతా వాళ్ళకి సంబంధించినటువంటిది అని వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. కాబట్టి మేము వీళ్ళకి స్వతంత్రం ఇచ్చేటువంటి సమస్య లేదు, మేము ఇవ్వము అని చెప్పి స్పష్టంగా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే వీళ్ళకి స్వతంత్రం ఇవ్వకుండానే వీళ్ళు మమ్మల్ని ఇంత సతాయిస్తున్నారు, రేపు వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వేరే దేశంగా తయారు చేస్తే మా పరిస్థితి ఏమవుతుంది, కాబట్టి మేము వీళ్ళకి ఇచ్చే సమస్య లేదు, మేము దీన్ని మా అధీనంలోనే ఉంచుకుంటాము. ఎందుకంటే మాది చాలా చిన్న దేశము, మా దేశానికి రక్షణ కావాలంటే కనుక ఇక్కడ వాళ్ళు మేము స్వతంత్రమైన దేశం ఏమైనా చేయొచ్చు అని చెప్పి వాడు అస్త్రాలు తెచ్చుకొని న్యూక్లియర్ బాంబులు తెచ్చుకొని ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని ఉనికినే నాశనం చేసే దిశగా వాడు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు రాకుండా మేము అక్కడ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వము అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దాన్ని అమెరికా వాళ్ళిద్దరి సమర్థన ఉన్నంత వరకు కూడా ప్రపంచం ఏమన్నా కానీ దాని పెద్దవాళ్ళు ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు చూస్తే మన సౌదీ అరేబియా పాకిస్తాన్ లో ఒప్పందం చేసుకున్నారు, ప్యాక్ట్ పెట్టుకున్నారు. ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా ఇద్దరి మీద దాడి చేసినట్టే దాన్ని నిర్ణయించాలి అని చెప్పి ఎందుకు పెట్టుకున్నారు అంటే కనుక అదేదో భారత వ్యతిరేకమైనటువంటి నేరేటివ్ చాలా మంది చెప్తున్నారు. అది కాదు. పరిస్థితి ఏంటంటే ఈ రోజు అమెరికాను నమ్మలేకపోతాం. సౌదీ అరేబియా మన ఖతార్ మీద బాంబు వేసింది ఇజ్రాయెల్, ఖతార్ లో ఉన్నటువంటి హమాస్ ని టార్గెట్ చేసి కొట్టారు. రేపు సౌదీ అరేబియా మీద బాంబు వేస్తే సౌదీ అరేబియా ఎక్కడికి వెళ్తుంది? సౌదీ అరేబియా సమర్థానికి ఎవరు వస్తారు? అమెరికా అయితే రాదు, మరి ఇంకెవరు రావాలి? కాబట్టి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు పాకిస్తాన్ తో. సో అక్కడ ఈక్వేషన్స్ అని మనం అర్థం చేసుకున్నామంటే కనుక ఇజ్రాయెల్ అమెరికా సమర్థన ఉన్నంత వరకే ఇజ్రాయెల్ అనే దేశం ఉంటుంది. అమెరికా సమర్థన విత్డ్రా చేయగానే ఇజ్రాయెల్ అనే దేశం ఉండదు. ఇప్పటికి కూడా మనం అమెరికాలో నినాదాలు వింటున్నాము. ఫ్రమ్ రివర్ టు సీ పాలెస్టైన్ ఇస్ వన్ అనే నినాదాలు వింటున్నాం. రివర్ అంటే ఏంటి? జార్డన్ నది. సముద్రం అంటే ఏంటి? మెడిటరేనియన్. అంటే ఇజ్రాయెల్ అన్న దేశం ఉండకూడదు, ఇదంతా మాదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి జ్యూస్ అందరినీ ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు తరిమేశారు. అక్కడ వాళ్ళు వలసపోయి పాపం ఎక్కడెక్కడో ఏషియాలో, ఆఫ్రికాలో, తర్వాత మన యూరోప్ లో ఎక్కడ కూడా తలదాచుకున్నారు. మన దేశంలో కూడా ఉండినారు వాళ్ళు, మన కేరళలో ఉండినారు వాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని అందరినీ చంపిన ఉదంతాలే మనం చూసాం. హిట్లర్ గురించి మనకు తెలుసు, హిట్లర్ ఎలా చంపాడు వాళ్ళు. కానీ అంతకంటే ముందర యూరోప్ లో వీళ్ళని బాగా చిత్రహింసలు పెట్టారు. అలాగే వాళ్ళు ఆఫ్రికాలో పెట్టారు. ఆఫ్రికా, మడగాస్కరు, ఇథియోపియా, సొమాలియా చాలా దగ్గర ఉన్నాయి. ముందర సౌదీ అరేబియాలో ఉండేవాళ్ళు. సౌదీ అరేబియా, యమన్ ఇక్కడంతా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి తరిమేశారు వాళ్ళని ఇస్లాం రాందని. కాబట్టి వాళ్ళకంటూ ఒక దేశం కావాలని కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేసి ఫైనల్ గా ఇజ్రాయెల్ అనే దేశం దక్కించుకున్నారు. అది కూడా చిరిగిపోయిన విస్తరలాగా వాళ్ళకు ఆ దేశం వచ్చింది. వాళ్ళ ప్రాచీనమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడాను పాలెస్టైన్, ఈ రోజు పాలెస్టైన్ అంటున్న దేశానికి వెళ్ళిపోయింది. అందుకని వాళ్ళు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ బెతల్హామ్, జీసస్ క్రైస్ట్ పుట్టారు అని చెప్పుకుంటున్నటువంటి ఊరు బెతల్హామ్ ఈరోజు పాలెస్టైన్ అథారిటీ అధికారంలో, రమల్లా దగ్గర ఉంది బెతల్హామ్. సో అందుకని అలాగే జెరూసలేం మాది అని చెప్పి వాళ్ళు ముస్లిమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. కానీ జెరూసలేం ఇజ్రాయెల్ యొక్క జ్యూస్ యొక్క ఉనికి, వాళ్ళ ఒరిజినల్ ఫస్ట్ టెంపుల్ జెరూసలేంలో ఉంది. తర్వాత వచ్చే క్రిస్టియానిటీను, తర్వాత ఇస్లాం, తర్వాత వచ్చిన మతాలు ఇవన్నీ కూడా అంతకంటే ప్రాచీనమైంది జూయిష్ మతం. కాబట్టి ఇది మాది అని వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అన్నది అంత తొందరగా వస్తుందని నేను అనుకోను. వాళ్ళకి కనుక మనం పాలెస్టైన్ అన్న దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే ఇజ్రాయెల్ ఉనికికి తగ్గుతుంది అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా ఫస్ట్ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయదు. ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసేంత వరకు ఇంకా ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసినా దానివల్ల ఏమీ లాభం లేదు. ఈ విషయం మన ఫర్ ఇన్స్టెన్స్ గ్రెటా థన్బర్గ్ గాజాలో వాళ్ళకి ఏదో ఆహారం ఇవ్వడానికి అని చెప్పి డ్రామా చేసి ఆవిడ బోట్లో వచ్చింది అమ్మాయి. అమ్మాయిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి పడేసింది. అదే కనుక వేరే దేశం అయి ఉంటే కనుక ఇజ్రాయెల్ వాళ్ళని ఆపలేకపోయిండేటువంటి పరిస్థితి. ఈ డ్రామా అంతా కూడా జరుగుతూ ఉండేది. కాబట్టి ఇజ్రాయెల్ చాలా క్లియర్ గా ఉంది, మా రక్షణ కోసము మేము ఈ దేశానికి మేము స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వము అని నిర్ణయించుకున్నారు. కాబట్టి యూకే, కెనడా, ఆస్ట్రేలియా రికగ్నైజ్ చేసినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్ పెద్ద మార్పు.
ఇప్పుడు పాలస్తీనాని గుర్తించడం వల్ల ఈ మాంటెవీడియో కన్వెన్షన్ అనేది ప్రకారం ఇజ్రాయెల్తో ఈక్వల్ ఫూటింగ్ వస్తుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇది యుఎన్లో ఫుల్ మెంబర్షిప్ కావచ్చు, లేదంటే ఐసీజే కేసెస్ కావచ్చు, ఏ రకంగా హెల్ప్ అవుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ లో పూర్తి సభ్యత్వం రాదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దాని అప్రూవల్ వస్తే కానీ పూర్తి సభ్యత్వం రాదు వాళ్ళకి. ఈ యుఎన్ఎస్సిలో మనకు భద్రతా మండలిలో మనకు యుఎస్ఏ దాన్ని వీటో చేసేస్తుంది. కాబట్టి వాళ్ళకి వచ్చే సమస్య లేదు. అది లేనప్పుడు ఇంకా ఐసీజే కూడా అదే పరిస్థితి. అందుకనే ఐసీజేలో కేసు ఎవరు వేశారు? సౌత్ ఆఫ్రికా వేసి వేయలేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రికగ్నైజ్డ్ కంట్రీ కాబట్టి సౌత్ ఆఫ్రికా బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా కేసు వేస్తే ఐసీజేలో అతని అరెస్ట్ వారెంట్ ఆయన వ్యతిరేకంగా రావడానికి వెనకాల ఉన్నటువంటి కేసు సౌత్ ఆఫ్రికా వేసి. సో అందుకని పాలెస్టైన్ కి డైరెక్ట్ గా తనే కేసు వేసి తనే రన్ చేసుకునేటువంటి ప్రతిపత్తి ఉండదు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్ లో పూర్తి సభ్యత్వం ఉన్నంత వరకు తను ఏం చేయలేదు. ఇంకా మిగతా దౌత్యపరమైనటువంటి ఇవి పెట్టుకోవచ్చు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం వాళ్ళని పిలుస్తాం మనం, ఏదో మన కూటమిలో ఏవి మనకు ఆఫ్రికా సమ్మిట్టో ఇంకేదో సౌత్ ఏషియా సమ్మిట్టో లేకపోతే మనకు వెస్ట్ ఏషియా సమ్మిట్ ఇటువంటి పెట్టినప్పుడు పాలెస్టైన్ పిలుస్తాం. సో అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక సెరిమోనియల్ ఒక పోషణకు మాత్రమే పనికి వస్తుంది. అంతకు మించి దాన్ని ఎందుకు పనికిరాదు. వాళ్ళకంటూ స్వయం ప్రతిపత్తి లేదు. ఆ దేశంలో ఆదాయం లేదు, వనరులు లేవు. మొత్తం ఇజ్రాయలీస్ ఇచ్చేటువంటి పైసలతోటే వాళ్ళ మొత్తం టెరిటరీస్ అన్ని కూడా బతకాలి. అక్కడ నీళ్లు, అక్కడ ఎలక్ట్రిసిటీ, అక్కడ డ్రైనేజ్, శానిటేషన్, అక్కడ హెల్త్ వర్కర్స్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి బడ్జెట్తోనే నడుస్తుంది అక్కడ కార్యక్రమం. ఆ పైసల్ని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి అక్కడ కొట్టేసే పైసలు సూసైడ్ బాంబర్లకు పైసలు ఇచ్చావు. ఇజ్రాయెల్లో వెళ్ళి ఎవరైనా ఆత్మాహుతి చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి వీళ్ళు పోషించడానికి ఆ బడ్జెట్ ను వాడుకున్నారు. అందుకని ఇజ్రాయెల్ అది కూడా కట్ చేసేసి ఇది వేరే దేశంగా తయారైంది. మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు పాలెస్టైన్ వేరే దేశం ఇస్తాను అన్నటువంటి ఇజ్రాయెల్ కూడా ఈ రోజు ఎందుకు వెనకంజ వేసిందంటే దానికి కారణం పాలెస్టైన్ అథారిటీ చేసినటువంటి పిచ్చి పనులే. వాళ్ళని అలా చేయమని చెప్పిన శక్తులు ఏమున్నాయో మనకు తెలియదు. ఈ రోజు బ్రిటన్ వీళ్ళందరూ రికగ్నైజ్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వెస్ట్ ఏషియాలో గొడవ ఉంటే లాభపడేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. అక్కడ శాంతి వస్తే కనుక వీళ్ళ మొత్తం దుకాణం అంతా కూడా బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఇక్కడ మనం ఆ పరిస్థితులు సద్దుమణిగేటువంటి సూచనలు మనకి ఇప్పటికూడా కనిపించట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్తో యుద్ధం జరిగింది, కానీ అమెరికా ఏమనింది? ఖమనేని ప్రభుత్వాన్ని తీయడానికి వీలేదని చెప్పి వాళ్ళ శక్తి తగ్గించాలి, కానీ వాళ్ళ ప్రభుత్వ మార్పిడికి మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ఇలా పరస్పర వైరం ఉండి కొట్టుకుంటున్నటువంటి శక్తులు కావాలి. కొన్ని శక్తులు వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు అస్త్రాలు అమ్ముకోవచ్చు. రెండు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఇద్దరు నైబర్స్ ఇద్దరు కొట్టుకుంటే వీళ్ళు వెళ్ళి మధ్యలో వీడు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ వీళ్ళు దూరం వచ్చారు. అందుకని ఇప్పుడు 10 స్థావరాలు ఉన్నాయి అమెరికా అక్కడంతా కూడా, వెస్ట్ ఏషియా ప్రాంతంలో అంతా కూడా. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని సడన్ గా పాలెస్టైన్ మీద వాళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకోవడానికి ఏం లేదు. అవి కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలే ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నారు. రేపటి రోజు అక్కడ మళ్ళీ రైట్ వింగ్ ప్రభుత్వాలు వస్తే కనుక ఈ రికగ్నిషన్ కంటిన్యూ చేస్తాయి కదా మనం చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రపంచమంతా ఈవెన్ భారతదేశంతో సహా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ని టెల్ అవీవ్ గా గుర్తిస్తాం. టెల్ అవీవ్ నే గుర్తిస్తాం కానీ జెరూసలేం గుర్తించం. భారతదేశం యాక్సెప్ట్ చేయలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో జెరూసలేమే ఇజ్రాయెల్ క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశారు యాజ్ అ ప్రెసిడెంట్. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ లెఫ్ట్ వింగ్ వర్సెస్ రైట్ వింగ్. దీంట్లో కేర్ స్టార్మర్ కావచ్చు, లేదా మనకు మార్క్ కార్నీ కావచ్చు, లేదా మన ఆల్బనీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగర్స్, కంప్లీట్ లెఫ్టిస్ట్. కాబట్టి వీళ్ళు రేపటి రోజు మళ్ళీ అక్కడ కన్జర్వేటివ్ ప్రభుత్వాలు వస్తే కనుక మరి ఈ రికగ్నిషన్ ఉంచుతాయా వెనక్కి తీసుకుంటాయా మనం చెప్తాం. అసలు ఈ రికగ్నిషన్ అనేది మనం ఒక సింబాలిక్ గా మాత్రమే అంటారా, లేదంటే వాళ్ళకి ఒక ఎకానమిక్ ఎయిడ్ కావచ్చు, లేదంటే డిప్లొమాటిక్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఏమైనా పెంచుతారంటారా? డిప్లొమాటిక్ ప్రెషర్ ఇప్పుడు కూడా పెరుగుతుంది కదమ్మా. ఇప్పుడు రికగ్నిషన్ లేకపోయినా కానీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ స్పెయిన్ మన ఇజ్రాయెల్ పెడుతున్న షిప్ ని ఆపేసి దాన్ని సీజ్ చేసేదని అరెస్ట్ చేశారు. సో ఒత్తిడి తీసుకురావాలంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ మనకు యూకే గత 2-3 సంవత్సరాలు ఇస్తాం రికగ్నైజ్ చేయకపోయినా పాలెస్టైన్. కాబట్టి అది దౌత్యపరమైన సపోర్ట్ రికగ్నైజ్ చేసినా చేయకపోయినా చేయవచ్చు, అదొక అంశం.
రెండు మనకు వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి ఎవరు ఆపారు, ఎవరు ఆపట్లేదు, మనం ఇప్పుడు ఫండింగ్ ఇస్తూనే ఉన్నాం వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఇతరత్ర వేరే దేశాలకు కూడా ఫండింగ్ రావచ్చు. ఇన్ఫాక్ట్ ఈవెన్ అమెరికా కూడా ఇస్తాం. పాలస్టైన్ రికగ్నైజ్ చేయనటువంటి అమెరికా కూడా గాజాకి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చింది అమెరికా కూడా. కాబట్టి రికగ్నిషన్ అన్నది ఒక సింబాలిక్ యాక్ట్ మాత్రమే, కానీ అంతకు మించి దానివల్ల పెద్దగా వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. యునైటెడ్ నేషన్ లో వాళ్ళకి సభ్యత్వం రాదు. అమెరికా నిర్ణయించేంత వరకు వాళ్ళ సభ్యత్వం రాదు. సభ్యత్వం రానంత వరకు దానికి మిగతా బాడీస్ ఏవైతే ఉంటాయో, మనకి యుఎన్హెచ్సిఆర్ కావచ్చు, అన్రా కావచ్చు, మనకు ఇతరత్ర ఏవైతే సంస్థలు ఉన్నాయో, WHO, మనకు యునెస్కో, వీటి దేంట్లో కూడా వాళ్ళకు పూర్తి సభ్యత్వం ఉండదు. ఏదో విజిటింగ్ గా పెట్టొచ్చు, లేదా మనకు అబ్జర్వర్ స్టేటస్ లాంటివి ఏమైనా ఇస్తే వచ్చేమో, కానీ అంతకుమించి ఇంకేం ఉండదు. సో రేపు దౌత్యపరంగా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ ఇజ్రాయెల్ దాన్ని బేఖాతరు చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎన్ని వందల రెజల్యూషన్స్ వచ్చాయి, వాళ్ళని పట్టించుకున్నారు వాళ్ళు. సో అలాగే మనం చూస్తే కనుక మన దేశం వ్యతిరేకంగా కూడా మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్లెబిసైట్ చేయమని ఎప్పుడో 1949లో వాళ్ళు ఏదో రెజల్యూషన్ పాస్ చేశారు. మనం ఎవరు పట్టించుకున్నాం దాని గురించి. అలాగే ఎల్టీటీ సర్వనాశనం అయిన తర్వాత శ్రీలంకని ఖండిస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది. దాంట్లో శ్రీలంకకు వ్యతిరేకంగా మనం కూడా ఓటేసాం. శ్రీలంక ఏమైనా పట్టించుకున్నది దాని గురించి. కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ దేశం ఏం చేస్తుంది అన్నది ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేసే రెజల్యూషన్ వల్ల తగదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేస్తే దానికి శక్తి ఉంటుంది. అక్కడ అమెరికా ఉంటుంది కాబట్టి అమెరికా దానికి ససేమిరా ఉంటుంది, దాన్ని వీటో చేస్తుంది. కాబట్టి పెద్ద మార్పు ఏమి ఉండదు. ముఖ్య ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చేయొచ్చేమో, లేదా ఇంకెవరైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీ, ఇజ్రాయెల్ ఇద్దరి మధ్యలో దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అయినా కానీ కూడా ఎర్డోగాన్ కంప్లీట్ ఒక ఖలీఫ్ గా ప్రవర్తించి, ఒక ఇస్లామిక్ ఖలీఫ్ గా ప్రవర్తించి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా చేస్తుంటాడు. కాబట్టి అటువంటి ఏమైనా వ్యక్తిగతంగా దేశాల మధ్యలో చేస్తే చేయొచ్చేమో, కానీ దానివల్ల పెద్ద ఓవరాల్ చేంజ్ ఏమి ఉండదు. ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి ఈ లెఫ్ట్ వింగ్ ప్రెషర్ గ్రూప్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా లొంగట్లేదు. రాబోయే రోజుల్లో మరి ఇది హమాస్ ని కంప్లీట్ గా తుదుముట్టించిన తర్వాత కానీ నేను ఊపిరి తీసుకోను, నేను అంతవరకు ఆగేది లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు భారత్ కూడా ఇజ్రాయెల్ తో ఇటువైపు ఫ్రెండ్షిప్ చేస్తోంది, ఇటువైపు ఏమో పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఈ బ్యాలెన్స్డ్ పాలసీ అనేది మనకి అంటే ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా పీస్ కి ఏమైనా సపోర్ట్ చేస్తుంది అంటారు? హెల్ప్ అవుద్దా అసలు యాక్చువల్ గా? అంటే మన స్టాండ్ ముందు నుంచి చాలా క్లియర్ గా ఉందమ్మా. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ని ఫామ్ చేసినప్పుడే యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఆధారంగానే ఇజ్రాయెల్ అన్న దేశం పుట్టింది. ఇజ్రాయెల్ అన్న దేశం పుట్టినప్పుడు సగం భాగం ఇజ్రాయెల్కి వెళ్ళాలి, మిగతా సగం భాగం పాలస్టైన్ కి, అంటే అక్కడ పాలస్టీన్ అరబ్స్ కి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు నిర్ణయించింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మనం సమర్థిస్తాం. యునైటెడ్ నేషన్ లో ఆల్రెడీ పాస్ అయింది. కాబట్టి రెండు, ఇజ్రాయెలే క్యాంప్ డేవిడ్ ఇటువంటి చాలా ఒప్పందాల్లో పాలస్టీనియన్ స్టేట్ మేము ఇస్తాము అని వాడు ఒప్పుకున్నారు. మరి ఇజ్రాయెలే ఒప్పుకున్నప్పుడు భారతదేశం ఎందుకు ఒప్పుకొస్తుంది? కాబట్టి మన స్టాండ్ చాలా క్లియర్. మనకు ఇద్దరు కావాలి, ఇద్దరితోటి మైత్రి పెట్టుకుంటాం. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉన్నా మనం పట్టించు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మనం వ్యతిరేకంగా మనం ఏం మారల్ లెక్చర్స్ ఇవ్వట్లేదు. వెస్ట్ ఏం చేస్తుందంటే మారల్ లెక్చర్స్ ఇస్తుంది. వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా వాళ్ళ వాదనని కనుక మనం తిరస్కరిస్తే మనకు పెద్ద మారల్ లెక్చర్ ఇస్తారు. హిపోక్రైట్స్, ద్వంద్వ వైఖరి వాళ్ళు చేసేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది న్యాయము, అదే మనం చేస్తే కనుక మనం తిడతారు. కాబట్టి అటువంటి హిపోక్రసీ ఉన్నటువంటి వెస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రష్యా నుంచి భారతదేశం కంటే ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది యూరోప్, కానీ మన మీద 25% టారిఫ్ పడింది. సో ఇది హిపోక్రసీ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో. కాబట్టి ఇక్కడ కూడా అంతే, పాలస్టైన్ సంబంధించి కూడా ఇటువంటి హిపోక్రసీ ఉంటుంది. మనం ఎక్కడా కూడా మారల్ లెక్చర్స్ ఇవ్వము. మన ఇంట్రెస్ట్ ఏదో దాన్ని కాపాడుకునే దిశగా మనం వెళ్తాము. మియన్మార్ లో వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ఆంగ్ సాన్ సూచీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫస్ట్ అంతా వాళ్ళ మీద శాంక్షన్స్ చేశారు. మనకు వాళ్ళ నైబర్, వాళ్ళ మీద మనం కయ్యానికి కాలు రూపితే ఏమవుతుంది? మనకు ఈశాన్య రాష్ట్రంలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని మయన్మార్ మీద కూర్చొని మన మీద దాడులు చేస్తూ ఉంటాయి. ఆ ప్రభుత్వం ఇక్కడ ఎవరున్నా వాళ్ళతో మైత్రి మనకు కావాలి కదా. వాళ్ళ డెమోక్రసీ ఉందా, డిక్టేటర్ ఉన్నాడో మనకు అనవసరం. ఎవరున్నా వాళ్ళతో మనం మైత్రి కావాలి. కాబట్టి మనం ఆ ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మనం అప్రోచ్ అవుతాం. కాబట్టి మనం ఈ మారల్ లెక్చర్స్ అన్నది మనం ఎప్పుడు ఇవ్వం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పరిస్థితి మనకు పాలస్టైన్ ఇజ్రాయెల్ కేసులో కూడా అలాగే ఉంటుంది. ఇద్దరిని మనం సపరేట్ గా చూస్తాం, ఇద్దరిని కలిపి చూడడం.
ప్యాలెస్టైన్ గా చూస్తున్నాము, ఇజ్రాయెల్ గా చూస్తున్నాము. ఇజ్రాయెల్ తోటి మనకు మైత్రి ఉన్నది, ప్యాలెస్టైన్ తో మనకు మైత్రి ఉన్నది. మనము ఆ యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ ఆధారంగా ప్యాలెస్టైన్ యొక్క అధికారాల్ని మనం యునైటెడ్ నేషన్స్ కావచ్చు ఎక్కడైనా మనం సమర్థిస్తూనే ఉంటాము. కానీ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిని కూడా మనం ఖండించారు. కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో కూడా మనం ఎవరి పక్షాన నిలబడకుండా శాంతి పక్షాన నిలబడుతున్నామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే మనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.